అత్తమ్మ చెల్లముందా? ఉంది. ఏమే కోడలి పిల్ల, చెప్పండి అత్తమ్మ. చెప్పేది ఏమన్నాడు మీ అన్న వచ్చి? అమ్మ అమౌంట్. అన్నయ్య ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఉండు. సరే అమ్మా. ఇదిగో అన్నయ్య. వస్తానమ్మా. సరే అన్నయ్య. అయ్యో, ఇది ఉన్ని డబ్బు అంతా పుట్టిండే దారిపోస్తున్నది. నేను పక్కనే ఉన్నాను, నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. అది ఇంత ఇచ్చలడైపోయింది. ఇది అంతకుముందు నా కళ్ళ ముందే. బావా కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఒక 30,000 అడ్జస్ట్ చేయగలుగుతావా? థ్యాంక్స్ బావా. చెల్లమ్మ ఒక 25,000 దాకా అయింది. ఓకే అమ్మా. ఇంత గతి లేనివాళ్ళలాగా ఇంటి పైన పడి బతుకుతున్నాడు ఏందిడు? పని చేసుకుంటున్నాడు కదా, బోలెడంత ఆస్తుంది కదా. చెల్లిని అత్తగారింటికి పంపించినాను కూడా చెల్లెలి మీద పడి బతకటం ఏంది? ఇంకొకసారి రాని కడిగి పారేస్తా. ఇదిగో బావా. రే ఆగరా, సిగ్గులైన సార్లు డబ్బులు తీసుకోబానట్టుగా. అత్తమ్మ ఇవి. చీనారు మా సంజయ్ చెప్పుకుంటున్నావా? అన్నయ్య మా వాడు ఎప్పుడు నా దగ్గర అదనంగా ₹1 కూడా ఎక్కువ తీసుకోలేదు మా. బయట ఎంత పడితే అంత వడ్డీలు అడుగుతున్నారని చెప్పి నా అంతటి నేనే వాడి దగ్గర చేయబోతులు అడిగి తీసుకున్నానమ్మా. వాడికి ఎంతో అవసరం ఉంటే తప్పుడు నన్ను డబ్బులు అడగడమా. అది కూడా వాడికి ఇవ్వాల్సిన దాంట్లో నుంచి కొంత అమౌంట్ అడిగి తీసుకుంటాడు. అవే ఇవి. మన కోడలి పిల్ల కూడా చిన్ని కదా. అవి కూడా అన్నయ్యకి ఇవ్వాల్సిన డబ్బులే అత్తమ్మ. నీలాగే చాలా మంది కనిపించేదాన్ని మాత్రమే చూసి అపార్థం చేసుకుంటున్నారు మా.